బ్యూటిఫుల్ జర్నీ సార్. అంతా మీది అంతా ఉన్నాయి సార్. అంతా ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఓటీటీలు ఇవన్నీ బాగా డెవలప్ అయింది కదా. డెవలప్ అయినప్పుడు ఫుల్ లెంత్ రాలేదా సార్? వస్తుంది అనుకున్నారు సార్. అంటే అది అంటే ఉంటుంది కదా సార్, ఫుల్ లెంత్ పడాలి 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 అని. ఫుల్ లెంత్ కోసం 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మాలాంటివి అన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని రోల్స్ మాకు యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. ఏ ఇమోషన్ వస్తాయి మనలాంటి వాళ్ళని వాడుకోవట్లేదు ఏంటి. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మరాఠీలో, కేరళ, మలయాళంలో, తమిళ్లో అయితే చేస్తారు. మనతో చిన్న బడ్జెట్ కదా, దీంతో చెప్తే బాగుంటుంది కదా. మనలాంటి వాళ్ళని ఏదో డ్యూటీ చేసినట్టు ఆ వర్క్ చేసాం, మంచి క్యారెక్టర్స్ చేసాం, అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బట్ స్టిల్ ఫుల్ లెంత్ చేయాలి, కథ మన చుట్టూ తిరగాలి డెఫినెట్గా కోరుకుంది. ఆ టైం అప్పుడు నువ్వు వచ్చావు, చెప్తే బాబు ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే ఇలా పీబీఆర్ ముగ్గురు, ప్రసాద్ గారు, బుజ్జి గారు, రిషి గారు కలిసి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు నేను చాలా వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ ప్రాజెక్ట్, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఎదురు చూస్తాం. ఇట్స్ నాట్ లైక్ అనదర్ క్యారెక్టర్, అనదర్ సినిమా ఫర్ మీ. వెయిట్ చేస్తున్నాం, అప్పుడు వచ్చింది. వాళ్ళని అడగాలి ఇక్కడ. చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే యాదృచ్ఛికం అని మనం చాలాసార్లు వాడతాం సార్ రమేష్ గారు, లక్ష్మణ్. అంటే ఎప్పుడు ఒక ఛానల్లో ఒక సందర్భంలో మనం కలిసాం. కలిసినప్పుడు చాలా క్యాజువల్గా ఆయన్ని అడిగి, అంటే సీరియస్ ఇంటర్వ్యూలో, సార్ మీకోసం క్యారెక్టర్లు ప్రత్యేకంగా రాసుకుంటున్నారు, ఆ స్థాయికి ఎప్పుడో వచ్చేసారు మీరు, మిమ్మల్ని ప్రధాన క్యారెక్టర్గా పెట్టి వస్తే మీరు చేస్తారా అని నేను చాలా క్యాజువల్గా అడిగాను లక్ష్మణ్. సార్కి గుర్తుండే ఉంటుంది సార్, ఇది 2016-17 సందర్భంలో. ఎవరు అంటే మన్నీ పెట్టి రాస్తారండి, మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి చేస్తాం అన్నారు సార్. అది తిరిగి ఇన్నేళ్ల తర్వాత మేము ఏదో ఒక ప్యాషన్తో, మేము ముగ్గురు డిఫరెంట్ లైన్స్ ఆఫ్ వర్క్లో ఉన్నాం మేము, బట్ ఏదో ప్యాషన్ కలిపి ఒక సినిమా తీయాలి అని, ఆ సినిమా కొత్తగా ఏదో చేయాలనుకోవడం, దానికి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే స్క్రిప్ట్తో మా లక్ష్మణ్ నాకు ఎలా దొరికాడంటే, తవ్వుతుంటే మైండ్ దొరుకుతుంది కదా సార్. చెప్పినట్టు ఎవరన్నా తీయచ్చు కదా అని మీరు వెళ్తే మీ రూపంలోనే రావడం అనేది అసలు అది నిజంగానే యాదృచ్ఛికం సార్. జస్ట్ అంటే తెలీదు ఆ సమయానికి మీరేంటి క్వశ్చన్స్ అడిగారు అంతే కదా సార్. అది రోజు పీవీఆర్ సినిమాస్ అని మొదలు పెడతామని అందులో మా హీరో రావు రమేష్ గారిని పెట్టి బ్రహ్మాండమైన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా సార్. ఇక్కడ లక్ష్మణ్ అంటే